హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజైతే అండి ఓఎన్జీసీలో మీకు పోస్టులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. ఈ ఓఎన్జీసీ అనేది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. సో కనుక పొజిషన్స్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఓఎన్జీసీలో అయితే అప్రెంటిస్షిప్ ట్రైనీ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఈ అప్రెంటిస్షిప్లు మీరు జాయిన్ అయితే వాళ్ళు మంచిగా ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఫర్దర్గా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులు ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే నార్థన్ సెక్టార్, సదరన్ సెక్టార్, వెస్ట్రన్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్, ముంబై సెక్టార్ అలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన సదరన్ సెక్టార్ కాబట్టి నేను సదరన్ సెక్టార్కి అయితే వెళ్తున్నాను. సో ఒకవేళ మీరు ఏ సెక్టార్ కింద వస్తారో చూసుకొని అయితే అప్లై చేసుకోండి. మనం అయితే జనరల్గా సదరన్ సెక్టార్ కిందే వస్తాము. ఇక్కడ సదరన్ సెక్టార్ అయితే కనపడుతుంది కదా, సదరన్ సెక్టార్లో కూడా మీకు చెన్నై అయితే ఉంది. చెన్నైలో అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే ఉంది. టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసేపటి 10 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్ 30 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 5 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాకినాడలో వచ్చేసేపటికి ఫ్రెండ్స్ మీకు అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2 అయితే ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ 2 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 12 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో అయితే 2 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 12 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్లో 4 పోస్టులు, ఫిట్టర్లో అయితే 11 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో అయితే 6 పోస్టులు, మెకానిక్ డీజిల్ నుంచి అయితే 3 పోస్టులు, రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ మెకానిక్ నుంచి అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయి. కాకినాడలో టోటల్గా అనేది మీకు 58 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. సదరన్ సెక్టార్లోనే ఓఎన్జీసీ అయితే ఇక్కడ బ్రాంచ్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే క్లియర్గా అయితే చూసేద్దాము. ఓఎన్జీసీలో అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ 10 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్ 40 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 10 వేకెన్సీస్, డ్రాఫ్ట్మెన్ సివిల్లో 14 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 50 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 15 వేకెన్సీస్, ఫిట్టర్ 50, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 55 వేకెన్సీస్, 20 వేకెన్సీస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 5 వేకెన్సీస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ 20 వేకెన్సీస్, మెకానిస్టిక్ 7 వేకెన్సీస్, మెకానిక్ మోటార్ వెహికల్ 4 వేకెన్సీస్, మెకానిక్ డీజిల్లో 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్లీ మనకు వచ్చేసేపాటికి ఓఎన్జీసీలో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ పోస్టులు. రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ మెకానిక్ 6 పోస్టులు, వెల్డర్లో 20 పోస్టులు, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్లో 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్లో 20 పోస్టులు, మెకానికల్లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్లీ 353 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రాజమండ్రిలో 353, కాకినాడలో 58, మీకు చెన్నైలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సదరన్ సెక్టార్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఏ సెక్టారో చూసుకొని అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ సీరియల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మీకు సబ్ టోటల్ 350 ఉంది. కరాకల్ అదే ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ మన సదరన్ రీజియన్లోనే. సో ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. టోటల్లీ ఇక్కడ దీంట్లో అయితే 233 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కలిపి మన సదరన్ రీజియన్ కింద 694 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసేపటికి మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 24 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ స్టూడెంట్స్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారమే ఉంటాయని ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటుంటే అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిపోయి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీఏ ఆర్ బీబీఏ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సెక్రటరీ అసిస్టెంట్ అయితే ఐటీఐ ట్రేడ్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్లో అయిపోయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏలో ఐటీఐ ఇన్ కోపర్ ట్రేడ్లో అయితే అయిపోయి ఉండాలి. డ్రాఫ్ట్మెన్ సివిల్లో ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఐటీఐ మెకానిక్లో ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి.
ఫిట్టర్ ఫ్రెండ్స్ ఐటీఐ ఫిట్టర్ అయిపోయి ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో అయిపోయి ఉండాలి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే బీఎస్సీ విత్ పీసీఎం పీసీబీ అని అడుగుతున్నారు, మెకానిస్టిక్ అయితే ఐటీఐ మెకానిక్స్ ట్రేడ్లో ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ పొజిషన్స్ కూడా ఐటీఐ స్టూడెంట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వేకెన్సీస్ అనేది వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఓఎన్జీసీ లాంటి మంచి కంపెనీల అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టులు అయితే పడ్డాయి. సో ఒకసారి మీకు వచ్చిందంటే చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు అక్కడ. సో అప్లై చేసుకోండి. సూపర్వైజర్ కూడా ఐటీఐ సూపర్వైజర్ ట్రేడ్లో అయిపోయి ఉండాలి, వెల్డర్ ఇవన్నీ కూడా ఐటీఐ ట్రేడ్లో ఉండాలి. కొన్ని పోస్టులకు మాత్రం డిప్లొమా అడుగుతున్నారు ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషను, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్ మాత్రం డిప్లొమా ఇన్ రిప్రజెంటేటివ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి. సో చాలా పోస్టులకు ఐటీఐ అయిపోయి ఉండాలి, కొన్ని పోస్టులకు మాత్రము డిప్లొమా అయిపోయి ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్ అది 12 months ఫ్రమ్ ఆల్ ట్రేడ్స్ మెన్షన్ ఇన్ ద అబోవ్ అంటున్నారు. అంటే మీకు 1 year ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ పైన చెప్పిన ట్రేడ్లో స్టైపెండ్తో పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. స్టైపెండ్ ఎంత ఇస్తారంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వాళ్ళకి 9,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ అంటే 1 year ఐటీఐ వాళ్ళకి 7,700, 2 year ఐటీఐ వాళ్ళకి 8,050 రూపీస్, డిప్లొమా అప్రెంటిస్షిప్ వాళ్ళకి డిప్లొమా 8,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంది. సెలక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ మెరిట్ డ్రాన్ ప్రకారం తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో ఇన్ కేస్ సిమిలర్ నెంబర్ ఆఫ్ మెరిట్ ఉంటే విత్ హయ్యర్ ఏజ్ చూసుకుని కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఈ కండిషన్స్ అన్నీ కూడా చూసుకొని అయితే అప్లై చేసుకోండి. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తున్నారు. ఈ అప్లికేషన్ ఫాము మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఫస్ట్ మీరు ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ తర్వాత ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఎంఎస్డిఈ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. సో టెక్నికల్ అప్రెంటిస్షిప్ ఏదైనా ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి తర్వాత మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే కుదురుతుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ విత్ అబోవ్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది మీరు ఓఎన్జీసీ వెబ్సైట్లోకి వచ్చి ఓఎన్జీసీ అప్రెంటిస్షిప్ ONG.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రమే మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే దీనిలో మనమైతే అప్లై అయితే చేసుకోలేము. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే ఈ ఎన్ఎస్డిసి వెబ్సైట్లో కానీ BOIT వెబ్సైట్లో కానీ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కాండి. హౌ టు అప్లై అయితే ఇచ్చారు. మీరు ఓఎన్జీసీకి వచ్చి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో జనరల్గా అప్లై చేసుకునేటట్టు మనకు 15/05/2020 అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మే వరకే ఉంది, కానీ ఇప్పుడు ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఓఎన్జీసీ వాళ్ళు. సో అప్డేటెడ్ డేట్స్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కనపడుతుంది కదా, అప్డేటెడ్ డేట్స్ అయితే ఇచ్చారు. సో అప్ టు 22/05/2022 వరకు అయితే మీరు ఈ ఓఎన్జీసీ అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 2 days అయితే టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ ద 2019, 20, 21, 22 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద డిప్లొమా అప్రెంటిస్షిప్ అండ్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ అని అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ నోటిఫికేషన్లోకి అయితే మేము డేట్ చూసాం కదా. ఇప్పుడు అప్డేటెడ్ డేట్ అనేది మీకు 22 May వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టులు సెలక్షన్ అండ్ జాయినింగ్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది మీకు మెయిల్ అన్నా చేస్తారు, లేకపోతే మీకు కంపల్సరీ మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డేట్ అయితే చూసాం కదా, 22 May వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ డేట్ని. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది వర్క్ సెంటర్స్, కరస్పాండింగ్ స్టేట్స్, కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు. సో మీకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని అయితే ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీలో ఉన్న అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏదైనా ఇంకా వీడియోస్ కావాలి అంటే ఏదైనా టాపిక్ మీద కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియచేయండి. మేము డెఫినెట్గా మీకు అనేది ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాము. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.